మనం ఏదో 4 పేపర్‌లో రాయించుకున్నంత మాత్రాన వర్కౌట్ కాదు. ఎవరు? ఖచ్చితంగా మనం చెప్పాము అంటే చేస్తాము అన్న నమ్మకాన్ని జనంలో కల్పించుకోవాలి. అది మిస్ అయితే ఈ దఫా పవన్ కళ్యాణ్ కూడా అదే మైనస్ అయ్యాడు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన పవర్‌లో లేడు కాబట్టి ఆయన ఏదని చెప్తే చేస్తాడు అనేటువంటి లెక్క ఉండేది. ఈ దఫా ఈ సంక్షేమ పథకాలకు ఆయనే హామీ ఇచ్చాడు కదా ఆయన కూడా. దాంతో పాటుగా అదేంది వాలంటీర్ల విషయంలో ఆయన ఇచ్చిన హామీ ఫెయిల్ అయ్యే, అట్లాగే ఈ విషయాలన్నీ కూడా ఏది అరాచకాలు ఏం జరగవు, కార్యకర్తల మేమేమి రాజకీయ కక్ష సాధింపులు లేవన్నాడు, జరుగుతున్నాయి కదా. ఇంకా కాబట్టి ఇక విశ్వసనీయత అనేది రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కూడా చచ్చిపోయింది ఓవరాల్. అవును. ఇక నుంచి అంటే ఇంకా చేయాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో 1500 కానీ ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, అలాగే బీసీలకి ఎస్టీలకి వీళ్ళకి 50 ఏళ్ళు దాటితేనే పింఛన్ ఇస్తానండో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా ఉండబోతాయా భవిష్యత్తులో? అసలు ఏమన్నా చేస్తే కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. పథకం అమలు చేసే ముందు ఇప్పుడు అన్నదాత సుఖీబాబు కూడా ఇటువంటిది ఏదో పెడతారని అంటున్నారంట, ఒకేసారి ఇవ్వకుండా. ఇలాగ అన్ని దాని మీద కూడా అలా ఉంటాయా అని. అంటే అన్నదాత సుఖీబాబు ఎప్పుడు కూడా ఇదివరకు కూడా 3 times ఇచ్చారు. అవును, వాళ్ళు 2000 వేస్తే వీళ్ళు 2000 ఇస్తుండేవాళ్ళు అనమాట. వీళ్ళు 3.5 4.5 అనుకుంటా కదా, వీళ్ళు మొత్తం 7.5. అట్లాగా 3.5 ఒకసారి అట్లా కలుపుతేదో ఇచ్చారనమాట. దాంట్లో అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే, ఇది అలవాటు లేని వ్యవహారం కాదు. ఇంకోటి ఆ పథకాలు అసలు ముందు 2 ఏళ్ళు పోయిన తర్వాత చివరి ఏడాది ఎట్టగో లేదా లాస్ట్ ఇయర్ ఇవ్వాలి. అంటే మోసం చేయడమే కదా, నువ్వు 2 ఏళ్ళు